దాని లోపలట కుళ్ళిన శవం కంపట. అంటే లోపలేమో సమాధి, లోపలేమో కుళ్ళిన కంపు, పైకి మాత్రం ఎలా ఉంటుంది? సున్నం కొట్టేసి ఉంటుంది. జాగ్రత్త అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు ఆ సమాధి జీవితాలేనండి మనలో చాలామందివి. లోపల ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది, లోపల ఆత్మ వ్యభిచారాలు చేసి చచ్చిపోయింది, లోపల ఆత్మ పాపాలు చేసి చచ్చిపోయింది, లోపల ఉన్న మానవుడు అపరాధం చేసి ఎప్పుడో చచ్చాడు. పైకి శవానికి మాత్రం పైన బట్టలు వేసుకొని చచ్చిన మనిషి బ్రతుకున్నట్లుగా బ్రతుకుతున్నాడు నేడు నరుడు. జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. వీటి నుంచి తప్పించుకోవటానికట దేవుడికి పైకం చెల్లిస్తున్నారట, మానవులు పైకం చెల్లిస్తున్నారట. ఎలా చెల్లిస్తున్నారట? మీకా గ్రంథానికి రండి, ఓ మంచి మాట అంటాడు. మీకా గ్రంథానికి రండి. మీరందరూ కూడా మీ బైబిల్స్ని తెరచి మీకా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 6-7 వచనాలు తీయండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శిస్తాను, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుడి సన్నిధిని నమస్కారం చేస్తాను? దహన బలులన, ఏడాది దూడలన అర్పించి దర్శింతునా, వేల కొలది పొటేళ్ళన, వేలాది నదులంత విస్తారమైన తైలమున. ఎక్కడైనా విన్నట్టుందా మీకు ఇవన్నీ చదువుతుంటే? అదే ఎక్కడ విన్నారు? ఏడాది నదులంత విస్తార తైలం. ఇంకా విందాం ఒకసారి ఆ పాట. ఎవరైనా పాడతారా? సరే ఒకసారి వీడియో ఏమైనా ఉంటే జస్ట్ మీకు అర్థం కావాలి కదా. ఆ పాట ఇక్కడదే. ఒకసారి ప్లే చేయండి అన్న, ఆ పాట ఒకసారి ప్లే చేయి. స్టార్టింగ్ బిట్ కరెక్ట్గా లిరిక్ ప్లే చేయి చాలు నాకు. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు. చాలేనండి, చాలా బాగుందా పాట? చాలా మునిగిపోయారు కొంతమంది అయితే. భలే ఉందండి పాడతామని. అసలు ఆ పాట ఎవరు కట్టారో తెలుసా? ఈ పాట కాదు, ఈ పాట ఆంధ్రక్రైస్తవ కీర్తన, ఒరిజినల్ పాట. మళ్ళా చదవండి, ఇప్పుడు మీరు చదవండి ఆ పాట. 6వ అధ్యాయము 6-7 వచనం. వేల కొలది పొటేలన, వేలాది నదులంత విస్తారమైన తైలమున. ఆ పాట కట్టారండి. ఇంతకీ కట్టినోళ్ళు భక్తులు అనుకుంటున్నారా? పొరపాటున కాదు కాదు. ఇంతకీ ఆ పాట కట్టినోడు ఎవడో తెలుసా? పెద్ద అవినీతి తిమింగళం గాడు కట్టాడు ఆ పాట. బైబిల్లో మీరు చదువుతున్న ఆ పాట కట్టినోడు పెద్ద అవినీతి తిమింగళం. బైబిల్లో పాట గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ పాట గురించి కాదు. మళ్ళా బైబిల్లో ఆ పాట కట్టినోడు ఎవడో తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని పాడు చేసి, అప్పులిచ్చి, వాళ్ళ చర్మాన్ని ఒలిచి, వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి నీచులు. మీకాని దేవుడు ప్రవక్తని పంపించి వాళ్ళ గట్టి పెడతాడు 3వ అధ్యాయంలో. ఒకసారి మీరు 3వ అధ్యాయానికి రండి. ఆ పాట ఎక్కడ రిపీట్ అయిందో మీకు తెలియాలి కదా. మీకా గ్రంథము 3వ అధ్యాయం 9కి రండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 9కి రండి. యాకోబు సంతతి వారి దోషమును ఇశ్రాయేలీయులకు, ఎన్నో వచనం చదువుతున్న 9 కదా, 3:9. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుతూ దుర్నీతిని నీతిగా ఎంచువారలారా. ఎలాంటి వాళ్ళు? న్యాయాన్ని పూర్తిగా తృణీకరిస్తున్నారట, అన్యాయాన్నే న్యాయంగా చెప్తున్నారట. ఎవరట వాళ్ళు? న్యాయాధిపతులట వాళ్ళందరూ. ఇంకా చదవండి కింద. ఈ మాట ఆలకించండి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కడతున్నారు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును కడతారు, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీరుస్తారు. లంచం లంచం లంచం. బీద విధవరాలు వచ్చింది అక్కడికి, అయ్యా నా పొలాన్ని వాడు లాగేసుకున్నాడయ్యా అని చెప్పింది అనుకోండి, వాడి దగ్గరికి వెళ్తారు. ఏరా పొలం లాగేసుకున్నామంట. ఏమండి, మనలో మన మాట ఒక 100 షెకెల్స్ ఇచ్చేస్తా, తీర్పు మన వైపు చెప్పేయండి.
అనగానే ఆ 100 జేబులో పెట్టుకొని విధవరాళ్ళని ఏం చేస్తారంటే, నువ్వు విధవరాలివి, ఆడిదే ఆ పొలం, నీది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విధవరాళ్ళని మెడబట్టుకొని బయటికి గెంటేస్తారంట వీళ్ళు. అన్యాయపు తీర్పులు ద్వారా డబ్బులు వెనకేసుకున్నటువంటి జాతట ఆ జాతి. వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఇంకా చదవండి. లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్తారు, అయినను వారు యెహోవాని ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదని వారు అనుకుందురు. అంటే చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేస్తారట, మళ్ళీ ఎవరి పేరు ఎత్తుతారట? దేవుడి పేరు. చేయాల్సిన పడికి మాలిన పనులన్నీ చేస్తారట, మళ్ళీ యెహోవా నామ స్మరణ చేస్తారట. ఈరోజు 100లో 90 మంది మనం కూడా అది కాదు చేసేది, అది కాదా చేసేది మనం. ఇక్కడే కాదు, ఏ మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ జనాలందరిలో భక్తుడి వేషం పైన భ్రష్టుడి వేషం లోపల. అవునా? ఎంతమందిని అన్యాయం చేసి ఉంటాడు, ఎంతమందిని అన్యాయంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేసి ఉంటాడు. కానీ ఇక్కడికి వస్తాడు, చక్క కూర్చుంటాడు, ఏమి ఎరగనట్టుగా నటిస్తాడు, మాటలు వింటాడు. భార్యని ఎన్నిసార్లు మోసం చేసి ఉంటాడో తెలియదు, అది మనకు తెలియదు, ఆడి అంతరాత్మకు తెలియాలి. భర్తని ఎంత మోసం చేసిందో తెలియదు, ఆవిడ అంతరాత్మకు తెలియాలి. తల్లిదండ్రులు మోసం చేసి ఎవరితో తిరుగుతుందో తెలియదు ఆ అమ్మాయి అంతరాత్మకు తెలియాలి. లోపలేమో భ్రష్ట జీవితాలు, పైకేమో భక్త జీవితాలు అనే ఒక ఓసర వెళ్ళి లాంటి బ్రతుకులట మానవుడివి. మీకాని పంపించాడు, మీకా నువ్వు వెళ్ళు నాయన. వెళ్ళాడు మీకా, నాగలి పట్టుకొని మీకా వెళ్ళాడు పొలంలో నుండి. వెళ్ళి, అరే మీకు పొయ్యే కాలం వచ్చిందిరా, మీరు పైకి భక్తి వేషం ఉందిరా, లోపల భ్రష్ట జీవితాలు ఉన్నాయిరా, ఇది మంచిది కాదురా అని వాళ్ళని హెచ్చరించాడు. ఎవరిని హెచ్చరించాడు? ఈ అవినీతి తిమింగళాలను హెచ్చరించాడు, లంచగొండి జీవితాలను హెచ్చరించారు. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి కాకా పట్టే ప్రయత్నం చేశారు. ఏ ప్రయత్నం? మనం కూడా అంతే కదా. మనం కూడా ఏం చేస్తాం, తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఎదుటివాడు ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే మనం ఏం చేస్తామండి, కాకాపడతాం అంటే ఎంతో కొంత ఇచ్చి దులిపేసుకుందాం, ఎంతో కొంత ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకుందాం. కాకా పట్టే జీవితాలు ఉంటాయి. మీకా ఇచ్చిన ఆ వార్నింగ్కి, మీకా ఇచ్చిన హెచ్చరికకి వీళ్ళందరూ తాము తిన్నారే అవినీతి సొమ్ము, ఆ సొమ్ము నుండి దేవుడికి ఏదైనా చేద్దాం అని ఒక ఆలోచన కలిగిన వారే 6వ అధ్యాయంలో ఇప్పుడు ఈ మాట పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చదవండి, మళ్ళా 6వ అధ్యాయం చదవండి. ఇప్పుడు ఏమ్మా, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పాపం చేశారు, ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళకి ప్రవక్త వచ్చి హెచ్చరికలు చేశాడు, ఇలా బ్రతుకులకి ఏం చేయాలో అర్థం కావట్లా. వీళ్ళకి ఒకటి అర్థమైంది ఇప్పుడు, ఓకే దేవుడికి గొర్రెపిల్ల అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఇట్టానే అనుకున్నారు, వాళ్ళకి దేవుడు అర్థం కాల. దేవుడు గొర్రెపిల్ల అంటే ఇష్టం కాదు, ఆయనకు నువ్వంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? గొర్రెల కోసం కాదు కదా యేసుని ఈ లోకానికి పంపించింది, ఎవరి కోసం? కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే దేవుడు గొర్రెపిల్లం బాధ తింటాడు రా, దాని పని అంటే దేవుడికి చాలా ఇష్టం రా, ఓ పని చేద్దాం, దేవుణ్ణి కూల్ చేద్దాం. ఇప్పుడు కూల్ చేయాలి, ఇప్పుడు దేవుణ్ణి కూల్ చేయాలి కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఒక ఆఫర్ ఇద్దాం దేవుడికి. ఏంటి ఆఫరు? చదవండి. ఏడాది పొట్టేళ్ళనా అంటే కరెక్ట్గా మంచిగా ఉంటాయండి. ఏడాది పొట్టేళ్ళు అంటారు, లేత కూడా అంటారు కదా, లేతగా ఉంటాయి. దేవుడికి ఏం చేద్దామంటే ఒక లేత దూడను తీసుకొని వెళ్దాం అన్నారండి. ఇంకా వేలాది నదులంతా విస్తార తైన, అంటే వీడి దగ్గర ఎంత సొమ్ము ఉందంటారు చెప్పండి మీరు. ఎంత సొమ్ము ఉంటే అంత ఆఫర్ ఇస్తాడు. మీ ముందు పెట్టానండి, మీ ముందు చెక్ ఇచ్చి నేను నీ చేతికి ఎంత వస్తే అంత రాసుకో, అక్కడ నేను సంతకం పెడతాను అన్నాడంటే వీడి దగ్గర ఎంత ఉండాలి? చాలా ఉండాలి వీడి దగ్గర. మన ట్రంప్ అదే అన్నాడు గ్రీన్లాండ్ గురించి. గ్రీన్లాండ్ కావాలని ఊగుతున్నాడు ఇప్పుడు ట్రంప్. డెన్మార్క్ ఆధీనంలో ఉంటుంది. ఆ డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్కి బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎన్ని కోట్లు రాసుకుంటావు, నీ చెయ్యి అలిసిపోయినండి, సున్నాలు పెట్టుకోపో, నీ చెయ్యి అలిసిపోవాలి, నీ నోటికి ఎంత పెద్ద సంఖ్య వస్తే అంత పెద్ద సంఖ్య నా ముందు చెప్పేసి, ఎన్ని సున్నాలు చుట్టేస్తే అన్ని సున్నాలు చుట్టే, జస్ట్ చిన్న సైన్ పెట్టేస్తే నాకు అది ఇచ్చే అన్నాడు అంతే. అంటే ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటే అంత మాట అంటాడు, ఎంత డబ్బులుంటే అంత మాట అంటాడు. వీళ్ళు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు దేవుడికి. ఏంటో తెలుసు ఆఫరు? అయ్యా దేవా, నీకు చిన్న బుడ్డి నూనె అంటే భలే ఇష్టం కదా, నీకు ఓ పని చేస్తాం, మేము తిన్నాం కదా సొమ్ము, నువ్వేం ఫీల్ కాబాక, మేము లంచంలో లాక్కున్నామే, మమ్మల్ని చూసి లేదు ఎదిగిపోతున్నారు, నువ్వు ఫీల్ అయిపోబాక, ఓ పని చేస్తాం, మేము తిన్న ఆ సొమ్ముతో ఒక నదంతా నూనె కొనేసి నీ మందిరానికి ఇస్తాం, ఓకేనా?
క్షమించేస్తాం మమ్మల్ని, వదిలేస్తాం మమ్మల్ని. లంచాన్ని ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దేవుడికి. భేదవాడైతే ఇంత చేయలేడండి పాపం. వేలాది నదులంత విస్తారమైన తైలం కాదు. భేద విధవరాలు ఎన్ని కాసులు వేసిందట? 2 కాసులు. అంటే ఆవిడ దగ్గర డబ్బులు లేవు. సారపతి విధవరాల దగ్గర ఎంత నూనె ఉందట? ఓ చిన్న బుడ్డి అంత నూనె. ఆవిడ దగ్గర డబ్బులు లేవు. వేలాది నదులంత విస్తారమైన తైలం. ఆ తైలం కూడా కొబ్బరి నూనె కాదు, అది మళ్ళీ పారాషూట్ కొబ్బరి నూనె 100 రూపాయలు ఉంది. నాకు తెలియదు, సేవలో తిరుగుతుంటా కదా, మొన్న ఈ మధ్య కొనిపించారు నా చేతి ఇంట్లో. పారాషూట్ తైలం అనగానే ఆ పారాషూట్ కొబ్బరి నూనె ఎంత ఉంటుంది? ఆడి దగ్గర పోతాడు, ఎంత డబ్బా అండి, ఎంత డబ్బా లేదు, 150 రూపాయలు ఏం చెప్పాడు. ఏదో కొబ్బరి నూనె 150 ఉందా? 150 ఉంది. మరి ఆలివ్ నూనె ఎప్పుడైనా తిన్నారా మీరు? ఈసారి ఎప్పుడైనా డీమార్ట్లు బోమార్ట్లు ఉంటాయి కదా మీ దగ్గర కూడా, ఎలా ఉంటుంది ఒకసారి. ఆలివ్ నూనె ఇంత డబ్బా ఉంటుంది, ఎంత ఉండద్ది, ఎంత అని అడగండి. ఎంత డబ్బా 1800 నుంచి 2000 ఉంటుంది. అది అంత కాస్ట్ ఆలివ్ ఆయిల్. అలాంటి ఆలివ్ ఆయిల్ అట వేలాది నదులంతా ఇచ్చేస్తారట వాళ్ళు దేవుడికి. ఏది 1 కిలోనే 2000 ఉంది కదరా. మొన్న మధ్య అక్కడ ఒక ఇంటికి వెళ్ళాము హైదరాబాద్ దగ్గర. ఆవిడకి క్యాన్సరు, అందుకని ఆవిడ మామూలు నూనె వాళ్ళ దగ్గర ఎంత ఉందండి ఆలివ్ నూనె, ఎంత పెద్ద డబ్బా అండి. ఆవిడ ఏం చేసిన ఆలివ్ నూనెతో చేస్తుంది, ఎందుకంటే ఈ నూనె తినకూడదండి. ఎంతమ్మా అని అడిగాను ఆవిడ్ని. ఎంతమ్మా అని అడిగితే ఆ డ్రమ్ము చూపించింది. ఆ డ్రమ్ము 4.5 లక్షట నూనె, సంవత్సరానికి 4.5 లక్ష. బా, అంత కాస్ట్. వీళ్ళు డ్రమ్ములతో కాదట. మీ గోదావరి నదులు చూసే అట్లాంటి నదులు, వేల నదుల్లో పోయేదగినంత నూనె ఇస్తారట ఇప్పుడు దేవుడికి. అంటే వీడు ఎంత తినేసి ఉంటాడు, ఎంత మింగేసి ఉంటాడు, ఎంతమంది కడుపులు కొట్టేసి ఉంటాడు, ఎంతమందికి అన్యాయం చేసి ఉంటాడు. ఆలోచించుకోండి. మీ మనసుకు వదిలేస్తున్నా, మీ ఊహ ఎంత దూరం వెళితే అంత దూరం వేసుకోండి. వాళ్ళు దేవుడికి ఒక బ్లాంక్ చెక్ను ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు నీకేం కావాలి చెప్పు దేవుడా, ఆలివ్ నూనె కావాలా? వేలాది నదులంతా ఇచ్చేస్తా, వదిలే మమ్మల్ని. చదవండి మళ్ళీ. వేలాది నదులంత విస్తారమైన తైలమునా ఆయనకి సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునికి అంటే వీడు తప్పులు చేశాడు. వీడికి తెలుసు, వీడు ఆజ్ఞను అతిక్రమించాడని వీడికి తెలుసు. తెలిసి అంటున్నాడు. సరే నా కొడుకుని ఇచ్చామంటావా చెప్పు, ఇచ్చేద్దాం, ఏముంది. నిన్న ఈరోజు ఒక న్యూస్ చూసా. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారని సొంత కొడుకుని తీసుకెళ్ళి బలిచ్చేసిందట ఒక తల్లి. సొంత కొడుకుని ఈరోజే చూశాను. ఈరోజే ఈరోజు న్యూస్ అండి, లేటెస్ట్ది. అంటే నాకు పంపించింది ఈరోజు, అది ఎప్పటిదో నాకు తెలియదులే. కానీ ఇదండి, కాళీమాతకి కుమారుణ్ణి బలిచ్చిన తల్లి. ఎందుకమ్మా అనంటే మంచి జరిగిద్దని ఎవడో చెప్పాడట. నీ పెద్ద కొడుకుని ఇచ్చేసి మీ జీవితం మారిపోద్ది, నువ్వు మీ ఆయన హ్యాపీగా మంచి లగ్జరీ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కనుక్కో ఏమన్నా పిల్లలు కంటే అన్నారని ఆ పసుపుక్కులు చిన్న పాలు తాగే పిల్లవాడిని తలకాయ నరికి చంపేసిందండి. చంపేస్తారు, వదిలేస్తారంటే ఎవరినైనా చంపేస్తారు వీళ్ళు. వాళ్ళు కూడా అదే అంటున్నారు. మమ్మల్ని వదిలేస్తారంటే కొడుకుని కూడా ఇచ్చేస్తాం నీకు అవసరం అయితే అంటున్నారు వాళ్ళు. చదవండి మళ్ళా మాట. మా జ్యేష్ఠ కుమారుని ఇవ్వాలా, ఇంకా నా పాప పరిహారం అంటే వీడు గట్టిగానే పాపం చేశాడు. వీడు నా గర్భఫలాన్ని ఏమన్నా ఇమ్మంటావా దేవా, నీకు ఇస్సాకుని ఇచ్చినట్టు ఏమన్నా ఇమ్మంటావా చెప్పు, ఇచ్చేద్దాం. నీకేం కావాలో చెప్పాయా, నీకేం కావాలో చెప్పు. కొడుకు కావాలా, గర్భఫలం కావాలనా, లేదంటే నూనె కావాలా, లేదంటే ఏడాది దూడ కావాలా, పొట్టేలు కావాలా, నీకేం కావాలి, వాట్ యు వాంట్ టెల్ మీ, నాకు చెప్పు, నేను ఇచ్చేస్తా మీకు అని ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుడికి ఆఫర్ చేస్తున్నారు ఈ వేషధారులు. అప్పుడు అంటున్నాడు ప్రవక్త కింద 8వ వచనంలో, రే మనుష్యుడా, నీకు తెలియదురా ఏది ఉత్తమమో, నేను చెప్పలేదురా నీకు, నేను చెప్పలేదా, కీర్తన గ్రంథం చదవలేదా, కొండ మీద మేకలన్నీ నాయే కదా అని నీకంటే ముందు దావీదు పలికిన మాటలు మీరు ఎప్పుడు చదవలేదా?